నిత్య నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. ఈ రోజున మిత్రులారా మీతో ఒక విషయం చెప్పాలి. సహజంగా భారతదేశంలో అనేక రోజులు చేసుకుంటాం. ఇండిపెండెన్స్ డే, అలాగే మన అక్టోబర్ 2 గాంధీ జయంతి, ఇలాగా రకరకాల జయంతులు చేసుకుంటుంటాం. అయితే ఒక అమ్మాయి 1905లో మన భారతదేశం స్వతంత్రం రాకముందు తన చిన్న వయసులోనే అన్నా జావిస్ అనే ఒక మహిళ తన చిన్న వయసులోనే తన తల్లిని కోల్పోయింది. తల్లి ప్రేమ కరువయింది. కాబట్టి ఆ రోజుని మదర్స్ డేగా తాను జరుపుకోవాలని నిర్ధారణ చేసుకుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క తల్లికి ఒక రోజు ఉండాలి, తల్లి ప్రేమ అంటే ఏంటి తెలియాలి అంటూ ఆ రోజుని అమెరికాలో అక్కడ ప్రభుత్వానికి చెప్పింది, పర్మిషన్ పెట్టింది. నా మదర్స్ డే అని ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఈ రోజుని జరుపుకునేటట్టుగా చెయ్యాలి. నా తల్లి జ్ఞాపకార్థం, తల్లి ప్రేమ లేని వాళ్ళందరూ కూడా ఇది చేసుకోవాలి. తల్లి ఉన్న వాళ్ళకి తల్లి యొక్క విలువను తెలియజేయాలి అంటూ చెప్తే, అప్పుడు 1914లో అక్కడ గవర్నమెంటు అది అధికారపూర్వకంగా పాశ్చాత్య దేశమైన అమెరికాలో పర్మిషన్ అలాట్ చేసింది. అయితే మన ఇండియన్ సాంప్రదాయంలో, భారతదేశంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటూ మనం భారతదేశంలో తల్లికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాం. తల్లి మొదటి గురువు అంట. తల్లి నిజం, తండ్రి నమ్మకం అంట. తల్లికి పుడతాం మనం, కానీ తండ్రికి పుట్టాము అని తల్లి చెబుతుందంట. పలానా తండ్రికి నువ్వు పుట్టావు, పలానా నేనే తల్లిని నీకు అని తల్లి చెప్తుందంట. అందుకనే మాతృభాషని మదర్ టంగ్, మాతృభాష కింద చేశారు. అందుకనే మదర్ తెరీసా తల్లి చేసే సేవలు చేసింది కాబట్టి మదర్ తెరీసా అని అన్ని రకాలుగా ఒక దేవుణ్ణి మేరీ మాత, అలాగే దుర్గమ్మ అమ్మ అనే స్త్రీలకి అందరికీ కూడా దేవుళ్ళు కానీ ఎవరికైనా అమ్మ అనే పదాన్ని కలిగించారు. అందుకే ఒక సినిమాలో చెప్తాడు, అమ్మ ఎవరికైనా అమ్మేనంట, కానీ భార్య ఒక్కతే రిస్ట్రిక్షన్. చెల్లి ఎవరికైనా చెల్లి అని పిలవచ్చంట, అక్క ఎవరినైనా అక్క అని పిలవచ్చంట, కానీ భార్యని ఎవరు కూడా భార్య అని పిలవటానికి వీల్లేదు. ఏ వ్యక్తి అయితే వివాహం చేసుకున్నాడో ఆ వ్యక్తికి మాత్రమే భార్య పైన సర్వ హక్కులు కలుగుతాయి. కానీ తల్లి అలా కాదు. ఒక పిల్లవాడు వెళ్తూ దారిలో దెబ్బ తగిలితే అమ్మా అంటాడు, నానా అని పిలవడు ఎవరు కూడా. ఒక చూడకూడని సన్నివేశం లేదు, ఓ సింహం ఓ పులి మీద పడుతుంటే అమ్మో అంటాడు. ఆ భయాన్ని, దీన్ని కూడా ప్రతి దాన్ని కూడా అమ్మతోనే కొలుస్తాడు. ఆ మా తెలుగులో ఆవు, అమ్మ, ఆవు, ఈ ఇల్లు, ఈగ అని అలాగా ప్రతిదాన్ని తల్లికి ప్రిఫరెన్స్, ఆది పరాశక్తి. అందుకని అయితే ఈవేళ భారతదేశంలో నే కాకుండా అన్ని దేశాల్లో కూడా మే 13న మాతృ దినోత్సవం కింద
అంటే ఇక్కడ 13 అనే తారీఖు కాదు. ఇక్కడ ఎలా అంటే ఇక్కడ దీన్ని ఎలా కౌంట్ చేశారంటే వాళ్ళంతా మనలాగా వివేకవంతులు కాదు, అత్యంత వివేకవంతులు వాళ్ళు. మే 2వ వారం ఏ తారీఖు వచ్చినా సరే ఆ తారీఖున మాతృదినోత్సవం కింద పెట్టుకున్నారు. కాబట్టి ఇలాగే ఫాదర్స్ డే, అది అది అన్న చెల్లెళ్ళు రోజులని అలా రకరకాల రోజులు పెట్టారు. ఒక్కొక్కడు ఎవరి ఇష్టం వచ్చిన రాడు. అయితే స్త్రీకి ఈవేళ స్త్రీ అనడం ఇక్కడ సబబు కాదు. స్త్రీని పక్కన పెట్టేద్దాం. తల్లి తన తింటుందో లేదో తెలీదు. తండ్రి వచ్చేటప్పటికి తల్లి తన పిల్లలకి తినిపించేసి పడుకోబెడుతుంది. ఒక తండ్రి లేకపోయినా బతికేయవచ్చు పిల్లలు, కానీ తల్లి లేకుండా బతకలేరు. వై? బికాజ్ ఎందుకు బతకలేరు? తల్లికి ఇంత ప్రాధాన్యత ఎందుకు? మదర్ మమత, మానవత్వం, మమకారం అనే కొన్ని ప్రేమ, నైతిక విలువలు, నైపుణ్యం ఇవన్నీ కూడా తల్లి దగ్గరనే మనకు వస్తుంటాయి. తల్లి లేకపోతే మనం ఏం చేయలేం. కానీ ఈవేళ ఆ తల్లిని తీసుకెళ్ళి అనాథాశ్రమాలలో పెడుతున్నారు, వృద్ధాశ్రమాల్లో పెడుతున్నారు. తల్లిని చూడలేక కొడుకులు కూతుళ్ళు వివాహం చేసుకుని వెళ్ళిపోతే ఆ తల్లులని తీసుకెళ్లి అనాథాశ్రమాల్లో పెట్టి అనాథాశ్రమం కూడా వాళ్ళకి సరైన భోజనం వసతులు లేకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇది సబబు కాదు. ఇది మానవత్వం, మాతృత్వం, మమకారం, గౌరవం, మర్యాద ఇవన్నీ కూడా తల్లి నేర్పిన తల్లిని ఈవేళ భార్య రాగానే తల్లిని వదిలేయడం. నీ భార్య తల్లి కాదా? అమ్మ ఒకరోజు అత్తే, అత్త ఒకరోజు కోడలే. నీ భార్యకి నీకు ముసలత్వం రాదా? నువ్వు ముసలోడు కావా? నీ బిడ్డలు నిన్ను చూస్తారా? గమనించు, వాళ్ళ దగ్గర పెట్టుకో. ఈ రోజున నీ తల్లిని గౌరవించు. మొదటి దేవత నీ తల్లి. ఆ తల్లిని గౌరవించిన రోజున నీ స్థానం అత్యధిక స్థానంలో ఉంటుంది. లేదంటే అగోపాతంలో దిగిపోతావు. ఎందుకు పనికిరావు? తల్లి, మదర్ ఈజ్ ద బెస్ట్ క్యారెక్టర్. అదే తల్లి వల్ల కొంతమంది నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సారీ, వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోవాలా. ఎందుకంటే తండ్రి తల్లి చనిపోయిందని చెప్పి ఇంకో భార్యని వివాహం చేసుకొని నా బిడ్డలు అనాథలు అయిపోతారేమో అని కొంతమంది, ఆయనకి స్త్రీ కావాలని, స్త్రీ సుఖాలు కావాలని చేసుకోవడం కొంతమంది. కాదే చాలామంది పురుషులకు తల్లి, నా బిడ్డలు అనాథలు అవుతారు, నా బిడ్డలకి తల్లి ప్రేమను కలిగించాలి అని చేస్తారు. కొంతమంది తల్లులు రాక్షసులు ఉంటారు, కానీ తల్లి ఎప్పుడు తల్లే. ఆ తల్లిని మనం గౌరవించుకోలు. తెలుగు తల్లి, భారత మాత, ఏదన్నా తీసుకో, మాత 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 మాత. అన్నం తిన్నావా అని అడిగేది తల్లి అడుగుద్ది. పెళ్ళాము జోబి చూస్తుందంట, తల్లి కడుపు చూస్తుందంట. నా బిడ్డ అన్నం తినలేదు, నా బిడ్డకి అన్నం పెట్టు, నా అన్నం పెట్టాలి అని తల్లి 4 ఇళ్లలో పాచి పనులు చేసి కూడా బిడ్డలకు అన్నం పెడుతుందంట. తండ్రి తాగుబోతు అయిపోయి, లేకపోతే తండ్రి పట్టించుకోకపోతే, తండ్రి ధనికుడయ్యి వ్యాపారాలు రీత్యా వేరే వేరే ప్రాంతాల్లో వెళ్ళిపోయి, ఇప్పుడంటే మన భారతదేశంలో చాలా వరకు ఇక్కడే ఉండి ఇక్కడే గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఆ దేశం ఈ దేశం వెళ్ళిపోయి, నిన్న మొన్నటి దాకా కూడా దుబాయ్ వెళ్ళిపోయి, లేకపోతే అమెరికా వెళ్ళిపోయి, ఎక్కడే కూడా ఈ రోజుకి కూడా ఎంతోమంది తన కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసం, తన ప్రేమను చూపించడం కోసం వేరే వేరే దేశాలు వెళ్ళి సంపాదించుకొచ్చి పెడుతున్నారు. అందుకని తల్లి, ఓ మాతృదేవత, నువ్వు నీ స్థానాన్ని నువ్వు నిలబెట్టుకో. ఓ స్త్రీ, నీ తల్లి స్థానాన్ని తల్లి స్థానాన్ని నువ్వు నిలబెట్టుకో. మా భారతదేశ సాంప్రదాయాన్ని మమ్ము నిలబెట్టు, మమ్ము కాపాడు అని ప్రతి ఒక్కడు కూడా నమస్కరించుకోవాలి. తల్లిని చూస్తే, పొద్దున్నే నిద్ర లేవగానే తల్లిని చూస్తే
ఇంకే దైవాన్ని చూడక్కర్లేదంట. తల్లే మొదటి గురువు, తల్లే మొదటి దైవం. కాబట్టి మిత్రులారా, దయచేసి తమ విలువైన భవిష్యత్తు మీకు కావాలి అనుకుంటే తల్లిని ఎటువంటి పరిస్థితుల్లో అనాథ శరణాలయాల్లో, వృద్ధాశ్రమాల్లో పంపించకండి. దయచేసి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. చేస్తే గుడ్ అని చేయండి, లేదా బ్యాడ్ అని చేయండి, నార్మల్ అని చేయండి. అంతేగాని మీరు ఏమి చేయకుండా చూసి వెళ్ళిపోవద్దు. కామెంట్ ఏదో ఒక కామెంట్ చేయండి. గుడ్ అంటే నేను మళ్ళీ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చెప్తా, బ్యాడ్ అంటే ఇంక చెప్పను జీవితంలో. అర్థమవుతుందా? నార్మల్ అంటే మంచిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. దయచేసి మీరు ఏమీ చెప్పకుండా, వీలైతే ఒక సినిమాలో చెప్తాడు ఒక ఆయన, వీలైతే క్షమించు, వీలు కాకపోతే శిక్షించు, అంతేగాని ఏమి చేయకుండా వెళ్ళిపోవద్దు అంటాడు. అలాగా మీరు వీలైతే చూసి గుడ్ అని పెట్టండి, వీలు కాకపోతే బ్యాడ్ అని పెట్టండి. అంతేగాని మీరు ఏం చూసి ఊరికే చూసి వెళ్ళిపోబాకండి. మేమేం అర్థం చేసుకోవాలి? మేము చేసేది నిజం, రైటా రాంగ్ కాదంటే మాకు తెలియాలంటే మీ విలువైన కామెంట్లే మాకు ప్రాణం, భోజనం, మంచినీళ్ళు అన్నీ కూడా. థ్యాంక్ యూ.